అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అని అనుకుంటున్నారు? 12 ఏళ్ల పాలన ఏం జరగలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రెండున్నర ఏళ్లలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికీ 4 పథకాలు ఇచ్చారు, చాలా బాగున్నాయి. అలాంటి ఇంకా 2-3 పథకాలు ఉన్నాయి, ప్రజలకు చేరువలోనే ఇంకా దగ్గరలోనే ఉంది. 12 ఏళ్ల పాలన వాళ్ళు ఏం చేసింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి చాలా చేస్తుంది. మహిళలకు పెట్రోల్ పంపులు ఇస్తుంది, బస్సులు ఇస్తుంది, మహిళలకు ఫ్రీ మహిళా మండలకు 10 లక్షలు 20 లక్షలు అలా ఇచ్చి ఉపాధి అనేది కల్పించింది. ఇంతవరకు 12 ఏళ్ల సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కలిపేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కేసీఆర్ ఉన్నప్పుడు అలాంటివి ఏం చేయలేదు. మహిళలకు చాలా మంచిగా చేస్తున్నాడు. ఈరోజు ఇండ్లు వచ్చాయి, ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు వచ్చాయి కాంగ్రెస్ పాలనలో. మరి టీఆర్ఎస్ పాలనలో ఏమైనా వచ్చాయా? రాలేదు. అలాంటి డబుల్ బెడ్రూమ్ ఓన్లీ హైదరాబాద్ చుట్టే ఉన్నాయి, అవి సరిగ్గా ఇవ్వలేదు ఈ రోజు వరకు, ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పాలన వచ్చినాక చాలామందికి ప్రతి నియోజకవర్గానికి చూడండి 3500 ఇళ్ళు మంజూరైనాయి. ఇప్పటికీ ఇంకా చాలా ఇస్తామంటున్నారు. ఇప్పుడున్న బడ్జెట్లో ఇలా ఇంత మంచి చేశారు. ఫ్రీ బస్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, గ్యాస్ ఇచ్చారు, సన్నబియ్యం ఇస్తామని చెప్పారు, సన్నబియ్యం బి ఇచ్చారు. ఈ రోజులో ఎవరైనా ఇచ్చారా? 12 ఏళ్ల పాలనలో ఏం చేయలేదు. ఇలాంటి ప్రజలకు అందుతూనే కొంత అందలేదు అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ అందరూ పోయి కనుక్కోండి, వాళ్ళ నియోజకవర్గంలో వచ్చాయా రాలేదా. గ్రామాల్లో మండలాల్లో కాంగ్రెస్ ఎప్పుడైనా కానీ పేదోని పక్షాన ఉంది. హైడ్రా అంటున్నారు హైదరాబాద్కు. హైడ్రా బంగారం లాంటి, బంగారం అంటాం చూడు మనం, 2 లక్షల లాంటిది హైడ్రా. హైదరాబాద్కు బంగారం లాంటిది. ఈరోజు చెరువులన్నీ ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేశారు. అలాంటి కబ్జా కూరలను అందరినీ తీసేసి ఈరోజు ప్రభుత్వం దాన్ని అన్ని లక్షల కోట్ల భూములన్నీ స్వాధీనం చేసుకుంది ఈరోజు హైడ్రా వల్ల హైదరాబాద్లో. ఇలాంటి పనులు ఇంకా చాలా చేయాలని, చెరువులు అనేది చిన్నపిల్లలు ఎక్కడో పార్కులు పోయి ఆడుకోకుండా అక్కడనే ఉన్నాయని కబ్జాలు చేశారు కొన్ని రౌడీలు, అక్కడక్కడ కొంతమంది ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు ఇలాంటివి చాలామంది చేశారు. అలాంటి అన్ని తీసుకొని ఈరోజు ప్రభుత్వం తీసుకొని ప్రజలకు పంచుతుంది. పార్కులు కానీ చెరువులు కానీ చాలా అందంగా కనబడుతుంది ఈరోజు హైదరాబాద్. ఇంకా 4 రోజులు, ఇంకా చాలా రోజులలో హైదరాబాద్ ఎలా ఉంటుందంటే, పేదోడి అమెరికా ఏడుంది అంటే హైదరాబాద్ అంటారు. అమెరికా మనం పోనవసరం లేదు, పేదోడి అమెరికా ఏడుందంటే హైదరాబాదే అంటాము. అలాంటి తరుణం, అలాంటి హైదరాబాద్ తయారవుతుంది మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అని నేను అనుకుంటున్నాను.